వాక్యాన్ని చదువుకుందాం. పోయిన వారం మనం ఏమని ధ్యానం చేసామంటే కీర్తనల గ్రంథం 3వ కీర్తన 4వ వాక్యాన్ని చదివాం. పోయిన వారం కీర్తనల గ్రంథం 3వ కీర్తన 4వ వచనం చదివాం. అది ఏంటంటే, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఏముంది, ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును అని రాయబడింది. ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని పోయిన వారం ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానం చేసాం. పోయిన వారం ప్రార్థనా జీవితాన్ని గురించి ధ్యానం చేసాం. ప్రార్థన లేని జీవితాలు ఇబ్బంది అవుతాయి. ప్రతిదానికి, ప్రతి అవసరతకి బాధలు మనకు విస్తరించినప్పుడు, కన్నీళ్లు మనకు ఎదురైనప్పుడు, భయాలు మనకు ఎదురైనప్పుడు, మన పితరులు ఎన్నుకున్న మార్గం దేవుని పాదాలు. ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన అనేక సమస్యలకి జవాబు తీసుకొని వస్తుంది. కాబట్టి మనము కూడా ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టి సమాధానాలు పొందుకోవాలి. ఈ లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా మొట్టమొదట మనం చేరుకోవాల్సిన, దర్శించాల్సిన చోటు ప్రార్థన, యెహోవా పాద సన్నిధి అని పోయిన వారం మనము విన్నాం. ఎవరెవరు ప్రార్థన చేసి జయాలు పొందుకున్నారో కూడా పోయిన వారం నేను మీకు చెప్పాను. మర్చిపోతున్నారా, గుర్తుపెట్టుకుంటున్నారా బిడ్డలారా? నాకు సంబంధం లేదు. నన్ను దేవుడు చెప్పమని మాత్రమే చెప్పాడు బిడ్డలారా, చెప్పమని మాత్రమే చెప్పాడు. ఒకవేళ మీరు గుర్తుపెట్టుకోకపోయినా నేనేమి చేయలేను. ఆసక్తి కలిగిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఆసక్తి కలిగిన వాళ్ళు మైండ్లో ఫీడ్ చేసుకుంటారు. అబ్రహాము కనానులో కరువు వచ్చి ఐగుప్తుకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రార్థన చేయలేదేమో, కాబట్టి శారా మీదకి ఇబ్బంది వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబుకి వెళ్ళాలా వద్దా అన్న విషయంలో ఎలీమెలకు కనిపెట్టలేదేమో, ప్రార్థన చేయలేదేమో, ఇబ్బందులు కలిగి కెరీతు వాగు దగ్గర ఏరియా ప్రార్థన చేస్తే కాకులు ఆహారం తెచ్చాయి. చెరసాల్లో వేయబడిన పేతురు కోసం సంఘం ప్రార్థిస్తే విడుదల కలిగింది. హాయి పట్టణం మీద జయం కోసం యెహోషువ గారు బట్టలు చింపుకొని ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. యాయిరు కుమార్తె బ్రతికించబడ్డానికి యాయిరు కన్నీళ్ళు విడిచి వేడుకున్నాడు. ఇలా ప్రార్థన ద్వారా ఎన్నో జయాలు మన పితరులు పొందుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రార్థన మర్చిపోకూడదని పోయిన వారం మనము నేర్చుకున్నాం. ఈ పూట 3వ అధ్యాయం, ఇక చివరి వర్తమానం 3వ అధ్యాయంలో, 3వ కీర్తనలో ఆ మాట ఇప్పుడు చదువుకుందాం. అది ఏ వచనం అంటే 5వ వచనం 6వ వచనం చదువుతాం. ఇప్పుడు 5వ వచనం 6వ వచనం. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. 10,000 మంది దండెత్తి వచ్చినను, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మొహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువుల నందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. చదివినటువంటి ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ తప్పు మళ్ళా చదవం. ఈ చదవబడిన వాక్యాన్ని దేవుడు మనకు అర్థమగునట్లు బోధించినప్పుడు ఆ వాక్యానుసారంగా బ్రతకాలి అన్న తీర్మానం మనలో కలిగినప్పుడు ఆ తీర్మానం స్థిరంగా ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. దేవుడు బోధించినప్పుడు ఆ వాక్యం ప్రకారం నడవాలి అన్న ఆలోచన మనకు కలగాలి. తీర్మానం మనం చేయాలి. తీర్మానానికి దేవుడు హెల్ప్ చేస్తాడు. అది సంగతి. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారంటే,
ఈ కీర్తన రాసింది ఎప్పుడు? పైన ఉంది. దావీదు అబ్షాలోము అనే తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు, అబ్షాలోము ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే ఈయన ఇప్పుడు యుద్ధంలో ఉన్నాడు, శత్రువుల భయంలో ఉన్నాడు. దావీదుని బాధపరిచే వాళ్ళు అనేక మంది విస్తరించారు. సొంత కొడుకే, కడుపును పుట్టిన కొడుకే చంపాలని తిరుగుతున్నాడు. రాజ్యములో నిన్నటిదాకా నమస్కారం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు అబ్షాలోము పక్షాన్ని చేరిపోయారు. నిన్నటిదాకా దావీదు జిందాబాద్, దావీదు జిందాబాద్ అన్న వాళ్ళంతా ఇప్పుడు అబ్షాలోము జిందాబాద్ అంటున్నారు. అందుకే మనుషులను అసలు నమ్మకూడదు మనం. ఈరోజు హితవాక్కు చూసారన్నా? ఏం చెప్పండి, ఈరోజు హితవాక్కు ఏంది? నేటి హితవాక్కు ఏంది? గ్రూపులో ఫోటో పెడుతున్నాను కదా. ఏంటంటే భలే మంచి మాట చెప్పమా, పెట్టు. మేలు కోరేవాడు ప్రశ్నిస్తాడు, కీడు కోరేవాడు ప్రశంసిస్తాడు. మేలు కోరేవాడేమో ప్రశ్నిస్తాడు. అంటే మనం మేలు కోరుకున్నవాడైతే, అన్న ఇది ఇటు చేస్తున్నావు ఏంటన్నా, అలా కాదు కదా అన్న, ఇటు కాదు కదన్నా, అటు కాదు కదన్నా అని అప్పుడప్పుడు మనల్ని సరిచేసే మాటలు మాట్లాడుతుంటాడు. మన కీడు కోరేవాడు అనుకో, ఎప్పుడు భజన బృందం ప్రశంసిస్తాం, పొగడతా ఉంటాడు. అబ్బా కనకరాజు నువ్వు సూపర్, అబ్బా అబ్బా తిమోతన్నా నువ్వు సూపర్, బాంధవన్నా అబ్బా సూపర్ నువ్వు. ఎప్పుడు కూడా సరిచేయడం మనల్ని, ఎప్పుడు కూడా ఒక తప్పు చెప్పడం మనలో. 24 గంటలు పొగడతానే భజన, భజన బృందం అంట. ఆ కింద ఏమన్నా చెప్పు, నిజాయితీ పరుడు, గట్టిగా చెప్పు, తిన్నావా తినలేదా? నిజాయితీ పరుడు, నిజాయితీ పరుడిని నమ్మితే ప్రగతి, భజన సంఘాన్ని నమ్మితే అదో గతి పో. ఎంత మంచి మాట. నిజాయితీ పరుడు అంటే ప్రశ్నిస్తాడు మనల్ని. తప్పులు చెప్పాలి, అప్పుడప్పుడు మన తప్పులు మంచిగానే చెప్పాలి, మరీ పొడిసి కాదు, మంచిగా చెప్పాలి. అన్న ఇటు చేస్తే బాగుంటుంది, మీరు ఇటు వెళ్తున్నా ఒకసారి చూసుకోండి, ఇది కరెక్ట్ కాదేమో అనాలా. 24 గంటల భజన సంఘం అనుకో, నువ్వు ఏది చేస్తే అది రైట్ అంటున్నారు అనుకో, వాడిని కానీ పట్టుకున్నావా? భజన సంఘాన్ని నమ్మితే అధోగతి, నిజాయితీ పరుని నమ్మితే ప్రగతి. ఎంత మంచి మాటలు. దానికి వాళ్ళ గురించి బైబిల్ ఏముందమ్మా, ఏం వాక్యం అది? మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంట. మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. అట్లాగా మనుషుల మాటలు మనం నమ్మకూడదు. అప్పటికప్పటికే దావీదుని పొగిడారు, అప్పటికప్పటికే మళ్ళీ అబ్షాలోము పక్షం చేరిపోయారు. ఓయమ్మో. అందుకని ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరున్నారు? దేవుడు ఒక్కడే. మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. సిమోను ఫ్రెండ్స్ని నమ్మకూడదు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎట్టున్నారంటే, నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నారు. హాయ్ నీళ్ళే మా ఫ్రెండ్కి ఏమనుకుంటా, మా ఫ్రెండ్ అంటే ఇస్తానండి. రేపు పొద్దున మళ్ళీ సీసాలు తెచ్చుకున్నా, హాయ్ చికెన్ పకోడా చేయి, చికెన్ 50 చేయి, 65 చేయి, 170 చేయి, 180 చేయి అని చికెన్ 65 చేయించుకుంటారు. ఈయన బాగా తాగి మొత్తం అయిపోతే ఏమైందో ఏమో, వాళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయి ఉంటారు. నా ఫ్రెండు కదరా నువ్వు, ఇంత ఘోరం చేస్తావా సైతాన్, ఏమనుకోలే బాకలే బావా, ఏం చేయమంటావు, కాలం అట కలిసి వచ్చేసింది అంటాడు. అంతే. స్నేహితులు నమ్మదగిన వాళ్ళుగా లేరు ఇప్పుడు, రక్త సంబంధికులు బంధుమిత్రులు నమ్మదగిన వాళ్ళుగా లేరు. దావీదు గారు ఒకప్పుడు జై కొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు అభిషేకంలోకి జై కొడుతున్నారు. కాబట్టి మనుషులను చూసి మురిసిపోవద్దు, బంధువులు చూసి మురిసిపోవద్దు. ఒక్క నిమిషంలో తిరిగిపోతారు మనుషులంటే జాగ్రత్త. అసలు పొగిడే వాళ్ళతో జాగ్రత్త. ముందు వీళ్ళే మా పాస్టర్ సూపర్ అనేవాళ్ళే వెంటనే తిరిగిపోయే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కాదులే బిడ్డారా, మిమ్మల్ని కాదులేమ్మా, కొంతమంది ఉంటారట. కాబట్టి మనుషులు మనం నమ్మకూడదు. మన పాయింట్ అది కాదు. దావీదు గారికి భయంకరమైన శత్రుత్వం ఎదురైపోయింది, భయాలు ఆవరించేసాయి, అతను ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రాజ్యంలో బయట శత్రువులే, తన రాజ్యంలో శత్రువులు అయిపోయారు. అట్లాంటి టైంలో దావీదు గారు ఏమంటున్నారంటే 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఉన్నారా లేరు ఇక్కడ? మళ్ళీ ఆటో బాంబు వేస్తాం మీ ఇష్టం. ఇంకా ప్రేమక్క ఏంటన్నా ప్రేమక్క, కొంచెం జరుపుకుంటే నాకు బాగా కనపడతావు ప్రేమక్క. ఏ బాంబు వేస్తానో, ఆటో బాంబు వేసానంటే ఇంక మీ ఇష్టం. ఇంకా హుషారుగా ఉండాల. ఇంత భయంకరమైన పరిస్థితులు, శత్రువులై మనుషులు మోసం చేస్తా కన్నీళ్లు విడుస్తున్న అనుభవాల్లో దావీదు గారు ఏమంటారంటే, యెహోవా నాకు ఆధారం, యెహోవాయే నాకు ఆధారం. అయితే అయ్యా ఓకే, అయితే ఏంది ఆయన అంటాడు, కావున యెహోవా నాకు ఆధారం కనుక
నేను పండుకొని నిద్రపోతాను, నిద్రపోయి మేలుకుంటాను. ఇదేం దావీదు గారు కొంచెం తేడాగా చెప్తున్నావు? యెహోవా నాకు ఆధారం అన్నావు, ఓకే, మరి పడుకునేదేంది? ఎందుకు పడుకుంటానంటే చుట్టూ నా శత్రువులు ఉన్నారు. 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చిన 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చి నా చుట్టూ మోహరించిన నేను పడుకుంటాను, నిద్రపోతాను, మేలుకుంటాను. ఏమయ్యా జ్ఞానం ఉందా నీకు? దావీదు గారు జ్ఞానం ఉందా? మైండ్ లేనోడా? చుట్టుపక్కల శత్రువులు వస్తే, నిన్ను మొత్తం ముట్టడిస్తే, వేలాది మంది వచ్చి నీ ఇంటిని, నీ రాజ్యాన్ని, నీ కోటను ముట్టడి వేసి భయంకరంగా వాళ్ళు నిన్ను చంపాలని చూస్తుంటే నిద్రట్టబడుతుంది నీకు, నిద్రట్టబడుతుంది. అప్పుడు దావీదు గారు అంటారు, ఓరే మైండ్ లేనోడా, ఓరే ఇస్రాయేల్ పాస్టరా, చెప్పేది పూర్తిగా చెప్పు. అదేమన్నా నన్ను తిడతావు నువ్వు? చెప్పు. ఒరే నేను ఎంత నిద్రపోతానంటే యెహోవాయే నాకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఆధారం ఎవరు? యెహోవాయే నాకు ఆధారం కనుక నేను పడుకుంటా, నిద్రపోతా, తర్వాత నిద్ర లేస్తా. భలే భలే ఘోరం చేస్తాను దావీదు గారు నువ్వు. 10,000 మంది మొహరిచ్చారంటే చెప్పేదినో, దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను 10,000 మంది కాదు 1,00,000 మంది వచ్చి నా చుట్టూ మోహరించిన నేను భయపడను. ఆమె చెప్పు గట్టిగా, నేను అను గట్టిగా, నేను భయపడినా అట్ట కాదు, గట్టి ఎట చెప్తున్నానా, నేను భయపడను అనాలా. సైతాన్ గాడు చెవులు గువ్వన వల్ల పడిక ఇక్కడే కాళ్ళ దగ్గర ఏడా తిరుగుతుంటారు వాళ్ళు టీం అంతా. ప్రతి ఆదివారం ఏడా ఉంటుంది. మీ ఎక్కడో చూడవల్లే, మీ కళ్ళుకి కానీ దెయ్యాలు చూసే కళ్ళద్దాలు పెట్టుకుంటే ఏడా తిరుగుతుంటారు. దెయ్యాలు కనపడే కళ్ళద్దాలు కానీ మనకు కానీ ఉంటే ఏడే తిరుగుతుంటారు వాళ్ళు. మన సంఘానికి 10 మంది వచ్చేది, 10 దెయ్యాలు వస్తాయి, ఏడే తిరుగుతుంటాయి. ఒకవేళ దెయ్యాలు మన చర్చికి వచ్చి లోపలికి వచ్చేయి అని మీకు తెలియాలంటే ఒక్కసారి అప్పుడు వెనక్కి తిరిగి చూడండి. ఎవరన్నా కానీ అట్ట అన్నారా, వచ్చేసాడు చర్చిలోకి, అదే గుర్తు అనుకోవాలా, అదే గుర్తు. ఎవరన్నా కానీ కళ్ళు అట్ట అన్నారా, వచ్చేసాడు లోపల కూడా వచ్చేసాడు అర్థం. ఇంత ఘోరంగా చేద్దాం పాస్టర్ నువ్వా? ఏదో అలసిపోయి మేము అట్ట అంటే మమ్మల్ని ఇట్ట అంటావా? లేదమ్మా, 10 మంది ఉన్నారండి ఇష్టం. దావీదు గారి ధైర్యం ఏంటంటే 10,000 మంది కాదు 1,00,000 మంది వచ్చి నా చుట్టూ మోహరించిన యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను భయపడను కాబట్టి పడుకుంటాను, నిద్రపోతాను శుభ్రంగా, నిద్రపోయి శుభ్రంగా ఎప్పుడో మెలుకు వస్తే లేస్తా. అసలు నాకు భయమే లేదంటాడు ఆయన. ఇప్పుడు దావీదు గారి పరిస్థితి ఎలా ఉంది? కొడుకు శత్రువుగా లేచాడు, 1,000,000 మంది సైన్యం చుట్టుకుంటుంది. తన దగ్గర ఉన్న సైన్యం తక్కువ, అభిషేలోముకు సైన్యం ఎక్కువ. మొత్తం మీద సంఖ్యాపరంగా చూస్తే, బలం పరంగా చూస్తే వాళ్ళే ఎక్కువ. సొంత కొడుకు కొట్టలేడు, చంపలేడు దావీదు. ఎంత వేదన అంటే ఇట్లాంటి భయంకర పరిస్థితి. దావీదు గారు అంటారు, నా కొడుకు నా మీదకి లేచినా, నా రాజ్యం నా మీద తిరగబడినా, నన్ను బాధించే వాళ్ళు విస్తరించినా, నా పరిస్థితులు బాగలేకపోయినా నా ఆధారం యేసే. ఆమేన్ చెప్పండి గట్టిగా. నా ఆధారం యెహోవాయే నాకు ఆధారం గనుక నేను భయపడను. 10,000 మంది వచ్చి నా మీదకి దండెత్తినా, మోహరించినా, నా చుట్టూ మూగినా నిమిషంలో లేపేస్తాం రే నిన్నన్నా, నేను భయపడ్డా. మన మందిరము ఇంతమంది మధ్యలో సుభిక్షంగా జరుగుతుందంటే కారణం ఏంది? యెహోవా. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్ అనండి. మామూలుగా ఆ బలంగా మనకు సపోర్ట్ లేకపోతే, యెహోవా బలం కనుక మనకు సపోర్ట్ లేకపోతే బాంబులే. మనం ఏం చేస్తాం? మనకేమో శక్తి ఉంది, మనం ఎవరితో పోరాడతాం? మనం ఎవరితో పోరాడలేము. మన బలము, మన శక్తి పరలోక సింహాసనం. పరలోక సింహాసనం మన పక్షాన్ని ఉండిందంటే ఈ భూలోకంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. అందుకే దావీదు గారు అంటారు, 10,000 మంది నన్ను చుట్టుకున్నా, 10,000 మంది నన్ను చుట్టుముట్టి నా మీద దండెత్తి వచ్చి నా మీద మోహరించినా పొర్రపాటును భయపడను, నేను యెహోవాయే నా ఆధారం అంటున్నాడు దావీదు గారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ వాక్యానికి మనం ఏం పేరు పెట్టుకోవాలంటే, భయానికే భయం పుట్టించే క్రైస్తవుడు యేసు నామములో. ఆమేన్ చెప్పు గట్టిగా. దేనికి పుట్టించాలా? దేనికి భయం పుట్టించాలా? భయానికే భయం పుట్టించాలా. ఇప్పుడు మీరు ఎడ చూస్తున్నారంటే ఆపు, వాళ్ళు పుట్టించే కానీ భయము, వాళ్ళు పుట్టించే సినిమా డైలాగ్ చెప్తున్నాడు వచ్చి, నువ్వు భయానికే భయం కలగాల. ఎవరి వల్ల? క్రైస్తవుల వల్ల. భయానికే భయమును పుట్టించే క్రైస్తవుడు. ఒకవేళ నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే, నిజంగా క్రైస్తవ స్త్రీ అయితే,
నిజంగా క్రైస్తవ పురుషుడు అయితే సీమోను ఆ బిడ్డ పేరు ఏం పేరు? నీతో వచ్చాడా? కాదా? తల్లి ఎవరితో వచ్చావు? ఎవరితో వచ్చావు? అన్నతో వచ్చావా? ఏం పేరు నీ పేరా? సుధీరా? ఇంతల్లా సుధీర్ ఇన్ని ఈ మాట. సుధీర్ రేపు కానీ దేవుడు నమ్మని గట్టి బహుడు అనుకో, భయానికే భయం పుట్టించాలా, భయమే పారిపోవాలి మనం చూసి. సార్ మైక్ చేతికి ఇస్తే భలే మాట్లాడతావులే నువ్వు, భయానికి మనం భయం పుట్టిస్తామా? ఒరే ఎక్కడ ఏం ఏమంటున్నారు మీరు? ఎందుకు మనం భయానికి భయం పుట్టిస్తామంటే మన ఆధారం లోకస్తులు, అధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే వాళ్ళు కాదు. మన ఆధారం ఎవరంటే పరలోక సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. పరలోక సింహాసనం మీద ఆసీనుడైన సృష్టికర్త మన ఆధారం కాబట్టి భయానికి భయం. అప్పుడప్పుడు మన డైలాగులు అంటాం, భయం నా బయోడేటాలోనే లేదు. రే సైతాన్గా, భయం నీ బయోడేటా లేదా? గట్టిగా ఒక కానీ ఇచ్చామంటే పోతావని బడి. నిన్న మనం ఒకసారి ఒక వారం క్రితం నేను ఆ యూట్యూబ్లో చూస్తుంటే చెన్నై సంబంధించిన తమిళియన్ అతను వాళ్ళు ఏమంటారంటే ఫైట్లు డూప్ చేస్తుంటారు కదా, స్టంట్ మాస్టర్లు. ఈ కారులు గాల్లో ఎగిరిపోతుంటాయే, ఈ ఏదో ఎగిరిపోతా ఉంటాయి చూడు, అట్లా కారు గాల్లో ఎగిరిపోయి వీడి షూట్ చేద్దామని ఒక అరణ్యంలో తీసుకెళ్ళి డూపుని పెట్టి హీరో గాల్లో ఎగిరాడు. డూప్ హీరో ఆయన కారులో ఎగిరాడు, ఎగరటం కింద పడటం అట్నుంచి అట్టే పైకి పోయాడు, అంతే. ఇంకా చచ్చిపోయాడు పాపం. అదే కానీ ఆ హీరోని పెట్టి ఉంటే ఆ కారులు కానీ వాళ్ళకి తెలుసు, హీరో తెలుసు, నేను కానీ ఉన్నానంటే అట్ట పైకి పోతాను, నేను బాగుడు వేరేవాడు బావాలని చూసా. కారు ఎగిరింది, పైకి చనిపోయాడు ఆయన పాపం. ఎంత బాధ. ఆ ఫీల్డ్ని నమ్ముకొని రిస్క్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు దాంట్లో. బిల్డింగ్ల మీద దూకేటప్పుడు, కారులు గుద్దించేటప్పుడు, బండ్లు ఢీకొనేటప్పుడు ఈ డూపులు పెడతారు. ఏమన్నా త్రుటి తప్పిందా చనిపోతారు. ఆ కుటుంబం ఎంత బాధపడి ఉంటారో. మనుషులు డైలాగులు చెప్తారు, భయం నా బయోడేటాలో లేదని. అది మనం చెప్పాలా? క్రైస్తవులు చెప్పాలా ఆ మాట? లోకస్తులు కదా మాట చెప్పాల్సింది. భయానికే భయమును పుట్టించే క్రైస్తవుడుగా నీవు నేను బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమో సాధ్యం. నువ్వు నమ్మితే దేవుని మహిమని చూస్తావు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే భయానికే భయం కలగాలి. నువ్వు అసలు భయపడకూడదు, నేను అసలు భయపడకూడదు. బిడ్డలారా ఎంత చక్కని మాట. యెహోవా నాకు ఆధారం. 10,000 మంది నా మీదకి వచ్చి దండెత్తి మోహరించిన యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను అసలు భయపడను. నేను పడుకుంటాను, నిద్రపోతాను, నిద్రలేస్తాను, నాకేం భయం లేదని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దావీదు గారు. 7వ వచనంలో ఉంది, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడివి నువ్వే. నా జోలికి వచ్చిన నా శత్రువులు దవడ ఎముక మీద కొట్టేవాడివి నువ్వు, దుష్టుల పళ్ళు విరగొట్టేవాడివి నువ్వు. మన దేవుడికి ఇంకొక అలవాటు కూడా ఉంది, పళ్ళు విరగొడతాడు. పళ్ళు విరగొడితే ఎట్లా చెప్పండి? ఆఫ్ అంటే ఇంకా ఏం మనకి మాట్లాడలేము మనం. ఇంకా ఏ మాట పైన గాలిపోతుంటుంది పక్క నుంచి. ఈ పెద్దవాళ్ళకి పళ్ళు చూడండి, మాటలు బాగా ఆఫయా అంటారు. అభయాన పోయి ఆఫయా అంటారు, గాలిపోతులా. బాగున్నావా అంటే బాగున్నావా అని అర్థం. అంతా గాలి. ఈరోజు వయసులో ఉన్నాం కాబట్టి మనం బాగా మాట్లాడుతున్నాం. రేపు మనకు కూడా 60 వచ్చింది అనుకో, ఫేఫక్క అంటే ప్రేమక్కనే ఫేఫక్క అంటే నేను ఇంకా ఫేఫక్క బాఫన్నావా వందనాలు ఫేఫక్క. ప్రేమక్క పోయి ఏమవుతుందిలే ఫేఫక్క అవుతుంది. పళ్ళు వెరగొట్టేసాడు దేవుడు. మనకు కాదు, మన దుష్టులు, మన శత్రువులకి. నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. యెహోవా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వస్తుంది. నా దేవా నువ్వు నాకున్నావు, నన్ను లేచి రక్షించయ్యా. వీళ్ళందరూ నన్ను చుట్టుముడుతున్నారయ్యా, ఏదో చేస్తారంటయ్యా, వాళ్ళ చేస్తారంట. ఏం వీళ్ళు చేసేదే? నేను పడుకుంటా, నిద్రపోతా, లేస్తా. నా చుట్టూ 10,000 మంది మోహరించినా నేను భయపడ్ను. కారణం ఏంటంటే యెహోవా నాకు ఆధారం. గట్టిగా చెప్పండి ఆమేననే. నీరసంగా ఉంటే ఆటోం బాంబులు వేస్తాను. మర్యాదగా చెప్పండి, 2 చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్దాం యేసయ్యకి. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. 2 చేతులు ఎత్తు హల్లెలూయా, 4 చేతులు ఎత్తు హల్లెలూయా, పైకెత్తు హల్లెలూయా, గట్టిగా ఎత్తు హల్లెలూయా, హల్లెలూయా. పోయాడు యేసు, ఇంక రాడు, 1 గంట అరగంట రాడు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అమ్మలారా, ఈ మాటలు ఇప్పుడు దాకా విన్నారు కదా. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో, ఈ ఆదివారం దేవుని మందిరంకి వచ్చిన బిడ్డల జీవితాల్లో
భయాలు ఉన్నాయి. కొందరికి భయాలు ఉన్నాయి, కొందరిని భయాలు పీడిస్తున్నాయి. నీ భయం ఏంటనేది మనిషిగా నాకు తెలియదు. సహజంగా ఏం భయాలు ఉంటాయి? శరీర సంబంధమైన భయాలు ఉంటాయి. దాని ఏమంటారంటే శారీరక భయాలు. ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఇస్నోఫీలియా, ఆస్తమా వచ్చింది. మా దీవెనకకి ఆస్తమా, ఊపిరి ఆడదు పాపం. వర్షాకాలం వచ్చిందంటే అక్కకి, చలికాలం వచ్చిందంటే నేను ఒకసారి అయితే అనుకున్నా, ఇంకా దీవెనక్క పరలోకం పంపించాలి మనం, టైం దగ్గర పడింది అనుకున్నా. అటు అయిపోయింది. ఒకరోజు పైకి కూడా లేకుండా పడిపోయింది. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు లేలేకపోతుంది, గడగడ వణిగిపోతుంది. టైం అయిపోయిందేమో ప్రభు అనుకున్నా. గట్టి పెండం దేవుడు ఆరోగ్యం నిలబెట్టాడు యేసునామములో. అంటే పాస్టరా అందరిని తొందరగా పోవాలి నువ్వా? అటు కాదులే, చూస్తే అటు అనిపించింది. బలహీనం అయిపోయింది, చాలా బలహీనం అయిపోయింది. శరీర రోగాలు వస్తాయి మనకి. ఒకరు చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, రోగాలు ఉంటాయి. మనకు లేవులేమ్మా, కొంతమందికి కిడ్నీ జబ్బులు ఉంటాయి అన్న, మనకు లేవు లివర్ జబ్బులు ఉంటాయి, మనకు లేవు పేగుల్లో గడ్డలు ఉంటాయి, కడుపులో గడ్డలు ఉంటాయి, మనకు లేవు కొంతమందికి జబ్బులు ఉంటాయి. ఆ జబ్బులు బట్టి వాళ్ళు ఎంతో కృంగిపోతూ ఉంటారు. ఇప్పుడు చచ్చిపోతాను, ఇంకా నా కూతురు పెళ్లి కాలేదు, రేపు నాకు ఏమన్నా అయితే ఏం పరిస్థితి. కొంతమంది క్యాన్సర్ ఉంటుందా ఉండదన్నా? క్యాన్సర్ జబ్బు ఉంటుంది. క్యాన్సర్ వచ్చిందంటే క్యాన్సర్ అయిపోవడం. ఇంకా క్యాన్సర్ వస్తే ఏమైపోద్ది? క్యాన్సర్ అంతే. లోకంలో క్యాన్సర్ అయిపోయి వెళ్ళిపోవడం పైకి. క్యాన్సర్ వచ్చిందంటే కొంతమందికి కంపెనీ జబ్బు వస్తుంది. కంపెనీ జబ్బు, బ్రాండ్ జబ్బు అంటే ఎయిడ్స్. దాన్ని ఎయిడ్స్ని కంపెనీ జబ్బు అంటారు. కంపెనీ జబ్బు వచ్చిందంటే మింగతా ఉంటే మాత్రలతో పాటు మనల్ని కూడా తినేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాత్రలు వచ్చేయలే, తప్పు లేదు బిడ్డలారా. ఎయిడ్స్ జబ్బు వచ్చిన బిడ్డలు మనం ఎగతాలు చేయటం కాదు, మనకు అసలు అధికారం లేదు. ఆ పడే బిడ్డలకు అర్థమవుతుంది ఆ బాధ. మనం అనకూడదు అట్లా. కంపెనీ జబ్బు వచ్చినప్పుడు, మందు లేని బ్రాండ్ జబ్బులు వచ్చినప్పుడు ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. మనకు నాలుగేళ్ళు లోపల పోతున్నాయి, మనం శుభ్రంగా ఉన్నాం కాబట్టి మనకు తెలియదు ఆ బాధ. అనుభవించే వాళ్ళకి తెలిసి ఆ బాధ. ఇలా శరీర రుగ్మతలతో బాధపడే వాళ్ళకి భయం, ఎప్పుడు చచ్చిపోతాము. రాత్రి గడిచి మళ్ళీ పొద్దున దాకా నేను బతకతానా లేదా? ఎయిడ్స్తో చనిపోయేటప్పుడు లాస్ట్ మూమెంట్లో ఎలా ఉంటుందో నేను దగ్గర చూసా. ఒక బిడ్డకి, మన మందిలో ఒక బిడ్డకి ముత్తుకూరికే వచ్చారు ఆ బిడ్డలు వచ్చేవాళ్ళు. దగ్గర నేను చూసా. శరీరం లాస్ట్ కట్ అయిపోద్దంటే బా ఇంత ఎముకలు అయిపోతాయి అన్న, ఇంత చేతులు అయిపోతాయి. అబ్బా అసలు ఆ బాధ చూడలేము అసలు. చివరికి ఆ బిడ్డలు మనం చూడలేము ముఖంతో, కళ్ళుతోటి. రోజులు గడిచే కొలది లోపల దిగులు వాళ్ళకి. నేను ఎప్పుడు చచ్చిపోతానో, నా మరణం కన్ఫర్మ్ అయిపోయింది. రకరకాల జబ్బుల చేత బాధపడే బిడ్డలకి తెలుసు భయం అంటే ఏందో. దేవుడి మహాదయ వల్ల మనకు ఆరోగ్యం ఉంది కాబట్టి మనకు తెలియదేమో. అందుకని భయాలతో ఉన్నవాళ్ళు, జబ్బులతో ఉన్నవాళ్ళు, వ్యాధులతో ఉన్నవాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళ గురించి మనం కన్నీరు విడిచి ప్రార్థన చేసే మనసు ఉండాలి మనకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏడ్చేవాళ్ళు, కన్నీళ్ళు విడిచేవాళ్ళు, రోగాలతో ఉన్నవాళ్ళు చూసినప్పుడు మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఇంకాస్త ఆరోగ్యం ఇస్తాడు మనకి. అంతేగాని ఎగతాళి చేయకూడదు ఎప్పుడు కూడా. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తుంటే నేను విన్నానమ్మా, వినండి. ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తుంటే విన్నా. ఏం చెప్పాడంటే, దేవుని బిడ్డలారా, లోకంలో నేను ఉన్నప్పుడు, ఈరోజు నేను ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుడిని నేను, నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది అని చెప్పాడు సాక్ష్యం. అతను ఏందప్ప ఇంత గట్టిగా చెప్పేస్తున్నాడు. దేవుడి మాట లోకంలో వినలేదంట. భార్య ఏడ్చింది, తల్లిదండ్రులు ఏడ్చారు. రే ఊరంతా అవమానం అయిపోతుందిరా, ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు ఊరోళ్ళతో తిరుగుతున్నావు, ఊరు బయటలు తిరుగుతున్నావు, రోడ్ల మీద తిరుగుతున్నావు, తప్పురా అని తల్లిదండ్రి చెప్పినా నాకు అర్థం కాలేదు. చివరికి నాకు జబ్బు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. నా సంతోషాలు, క్షణకాల ఆనందాలు నా జీవితాన్ని మరి చీకటిగా మార్చేసాయి. ఈరోజు జబ్బును పడిన నా దేహాన్ని చూసుకుంటే నేను కృంగిపోతున్నాను. నేను జబ్బు వచ్చిన తర్వాత నేను మారు మనసు పొందా. జబ్బు వచ్చిన తర్వాత నేను దేవుడిని తెలుసుకున్నా. దేవుడి దయ వల్ల 11 సంవత్సరాలుగా నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానంటే, ఈ జబ్బు ఉన్నా కూడా దేవుడి దయ అని ఏడస్తా సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు చనిపోయాడు, లేడు, ఈ మధ్యకాలం చనిపోయాడు ఆయన. బిడ్డరా, కొంతమంది ఒకరిద్దరు స్త్రీలతో పాపం చేస్తేనే వచ్చేస్తుంది ఎయిడ్స్. ఒక్కరితోనే అది ఎంత ఘోరం. కొంతమంది విపరీతంగా మరి విచ్చలివిడిగా పాపం చేస్తుంటారు. కనికరం, దేవుడి దయ, సమయం ఉండి దేవుడు మాట్లాడేటప్పుడు తెలుసుకోరు బిడ్డరా. కాబట్టి నేనేమంటానంటే, వ్యాధుల వలన కలిగిన భయాలు అవి మామూలు భయాలు కాదు. ఒకటి, ఇంకా ఏం భయాలు కలుగుతాయి? మానసిక భయాలు ఉంటాయి కొన్ని. శారీరక భయాలంటే అనారోగ్యం, రుగ్మతలు అవి. మానసిక భయాలంటే బిడ్డరా, బిడ్డల భవిష్యత్తు గురించి భయం.
రేపు నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, నా పిల్లలు ఎరుగు చేసేసారు, నేను చూస్తే ఏం చేయలేకపోయాను, వాళ్ళకి ఏం సమకూర్చలేకపోయాను, నేను డబ్బు సమకూర్చలేకపోయాను, ఆస్తులు సమకూర్చలేకపోయాను, కనీసం 2-3 సవర్లు బంగారం కూడా తీయలేకపోయాను నా కూతుర్లకి, చదువు కూడా చదివించలేకపోతున్నాను. రేపు వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, సొంత ఇల్లు లేదు, ఇంకా ఎట్లా చేయాలి, ఎంతకాలం ఈ బాడుగలలో ఉండాలి, ఈ అప్పులో వాళ్ళు ఇంటి మీదకి వస్తున్నారు, అవమానం అయిపోతుంది గ్రామంలో, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని మానసికంగా కృంగుబాటు, భయాలు, బిడ్డల భవిష్యత్తు గురించి భయం, చదివే పిల్లలకు ఉద్యోగాన్ని గురించి భయం, కాంపిటీషన్ పెరిగిపోయింది. మా పాప ఇప్పుడు ఫిజిక్స్ కాలేజ్ చదువుతుంది పాప. హవిలో వాళ్ళు రేపు దేవుని చిత్తం అయితే ఆయనకు సహాయం చేస్తే CA చేస్తారు, అన్నవాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తారు. సరే, ఏదైనా ఇంత కాంపిటీషన్ ఫీల్డ్లో మన పిల్లలకి జాబులు వస్తాయా, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా, భయం. ఒకవేళ రాకపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి భయం. మానసికమైన భయాలు, శారీరక భయాలు, వెళ్ళారా, ఆత్మ సంబంధమైన భయాలు కూడా ఉంటాయి. ఆత్మసంబంధ భయం ఏంది, ఇంతకాలమైంది ప్రభువుని నమ్ముకొని నేను ఒక్కరోజు కూడా పవిత్రంగా లేని దేవుడి దగ్గర, పేరుకే నేను మారు మనసు పొందా, ప్రజల ముందు నేను భక్తిపరుగా కనబడుతున్నా, నా చూపులు మారిపోయాయి, మాటలు మారిపోయాయి, క్రియలు మారిపోయాయి, చూడకూడని సినిమాలు చూస్తున్నాను, మాట్లాడకూడని బూతులు మాట్లాడుతున్నాను, తిరగకూడని ఆడపిల్లలు వెనక తిరుగుతున్నాను, వివాహమైన ఆడపిల్ల వెనక తిరుగుతున్నాను, జీవితం నాశనం చేసుకుంటున్నాను. మళ్ళా క్రైస్తవుని, అసలు నన్ను దేవుడు క్షమిస్తాడా, అసలు నాలో నుండి బతకడం కానీ సావటం మేలు కదా, అందరికీ సావులు వస్తాను నాకు రావట్లేదు అని ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా కృంగిపోయే వాళ్ళు ఉంటారు, భయపడుతుంటారు. దేవుడు క్షమిస్తాడేమో, నా పాపం నా బిడ్డల మీద పడిపోద్దేమో, నా పాపం నా సంతానం మీద వచ్చేస్తుందేమో అని రోగాల భయాలు, అప్పుల భయాలు, మనశ్శాంతి లేదు, పిల్లల గురించిన భయాలు, దయ్యాలను గురించిన భయాలు, ఎన్ని రకాల భయాలు ఉన్నాయో అన్ని రకాలుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఒకవేళ ఎదుర్కొంటామేమో, ఒకవేళ నీ మీదకి ఆ భయాలు పనిచేస్తున్నాయేమో. దేవుని బిడ్డ, నేను ముగించే ప్రయత్నం చేస్తా, ముందుకెళ్ళి. ఇంకా ఎన్ని రకాల భయాలు నీ మీదకి దాడి చేసినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గారి ద్వారా 3వ కీర్తన నుంచి మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రకాల భయాలు మన మీదకి వచ్చి మన చుట్టూ మొహరించినా, 10,000 మంది 10,000 సమస్యలు, 10,000 భయాలు, 10,000 రోగాలు, 10,000 కష్టాలు మన చుట్టూ వచ్చి మన మీదకి దండెత్తి వచ్చి మన చుట్టూ మోహరించినా, దావీదు వంటి భక్తి పరులమైతే నీవు నేను మన నోట నుంచి మాట్లాడాల్సిన మాట ఏంటంటే, నేను భయపడను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను భయపడను. అదేంటి సార్ అట్లా చెప్తావు, అట్లా ఇంత ఎక్కువ నీకైనా అనవసరం. నీ మీదకు వచ్చిన కష్టాలు, సమస్య ఎంత పెద్దవా నీకు అనవసరం. నీ గురి ఎవరి మీద ఉందంటే, ఆధారం ఎవరు మనకి, దావీదు గారికి ఆధారం ఎవరు, యెహోవా దేవుడు. మనకు ఆధారం ఎవరు, ఆయనే కదా. నీ చుట్టూ ఉన్న సమస్యలు, కష్టాలు, రోగాలు, బాధలు ఎంత పెద్దవైనా లోకములో ఉన్న వాటి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పింది వాక్యం. లోకములో ఉన్నవారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్ప దేవుణ్ణి కలుగున్నాం కాబట్టి నీ నోరు ఎప్పుడు ఎట్టబడాలంటే, యెహోవా నాకు ఆధారం కనుక నేను భయపడను, యెహోవా నాకు ఆధారం కాబట్టి నేను భయపడను, నా దేవుడు నాకు ఆధారం కాబట్టి నేను భయపడను. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏం సాఫ్ట్వేరే కాదు, ఈ భూ ప్రపంచం మీద మన భారతదేశంలో మరి ఉద్యోగాల దగ్గర క్యాస్ట్లు చూస్తున్నారు ఎక్కువ. క్యాస్ట్ని బట్టి సపోర్టు, ఎస్సీలకి ఎస్టీలకి అసలు ఉద్యోగాలు రానివ్వట్లా, ఇచ్చినా కూడా చిన్న కింద ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో కులాల పేరుతో దూషించి కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ జాబులు ఇస్తున్నారు, లేకపోతే తీసేస్తారు, భయపిస్తున్నారు. మన రాష్ట్రం అంతా, మన దేశం అంతా కొలపిచ్చితో అల్లాడుతుంది దేశం. ఇటువంటి పరిస్థితుల్లో పేదరికంలో ఉన్న మనకి మానవ పరంగా ఆలోచిస్తే అసలు వస్తుందా రాదా అనిపిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే యెహోవా నాకు ఆధారం, నేను ఆరాధించే దేవుడు నాకు ఆధారం. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త నాకు ఆధారం కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో భయపడను యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాం గారి దగ్గరకు వచ్చి పలకరించాడు ఇప్పుడే, ఎవరా ముఠా మేస్త్రి, చూడండి కావాలంటే వచ్చేసాడు లోపలికి. అప్పటికే 2-3 పడిపోయి ఉన్నాయట. వినబాకు, ఈ మాటలు విన్నామంటే నీకు ధైర్యం వస్తుంది, నీ ఇష్టం చెప్తున్నా. ఈ మాటలు విన్నావా ధైర్యం వస్తుంది నీకు. నువ్వు ఎప్పుడు ఏడుస్తుండాలా, నువ్వు ఏడుస్తుంటేనే మంచిది. వినబాకో అని ఒక 3-4 మీద అప్పుడే
అన్నాడంతే. అటు అన్నాడు అనుకో గోళ్ళకు అనుకోపోతారట. ఇక ముందుకి వెనక ఒకతుంటారు. మీ ఇష్టం అది. పల్లె దేవుడు మీకు చురుకుదనాన్ని అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రకరకాల భయాలు నేను ఆవరిస్తే హవీలో ఏమని చెప్పాలి? డాడీ, నా దేవుడు నాకు ఆధారం, నా దేవుడు నాకు న్యాయము చేస్తాడు. నేను పడుకుంటా, నిద్రపోతా, మళ్ళా పైకి లేస్తా. కార్తీక్ ఏం చెప్పాలి? నా దేవుడు నాకు ఆధారం, నన్ను సృష్టించిన వాడు నా సమస్తాన్ని చూసుకుంటాడు. రకరకాల చీకటి శక్తులు వంటి ప్రజలు మరి దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళందరి మధ్య ఎక్కలేనంత ఎత్తైన శిఖరముల మీదకి ఎక్కి నన్ను నిలబెట్టించగలిగిన వాడు యేసు నామములో నా దేవుడు. గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆంధ్రప్రదేశ్లో ఒక అమ్మాయికి ఈ మధ్య అద్భుతం ఏంటంటే, చీరాల దేవుని బిడ్డ, చాలా పేదరికం. మొదటి పెళ్ళయింది, భర్త మోసం చేశాడు, చిన్న బిడ్డ చనిపోయాడు చిన్నప్పుడే, భర్త వదిలేశాడు. సొంత మేనమామ కొడుకులు అనమాట, బంధువులు మోసం చేశారు. ఆ అమ్మాయి జీవితం వ్యర్థమైపోయింది, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెవరు పెళ్లి చేసుకోరు. కష్టపడి కసితో చదువుకుంది అంతే. కసితో బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్లోకి వచ్చింది. ఇంక సాఫ్ట్వేర్ అంటే మనకు తెలిసిందే, నానా ప్రయత్నాలు చేసి ఏదో చిన్నగా 18,000 16,000 హైదరాబాద్లో చిన్న జాబ్ దొరికితే రూమ్లో ఉంటే చేసుకుంటుంది. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేను ఆ ఇంటర్వ్యూ చూస్తే, యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూస్తే, మాటకి నేను ప్రార్థన చేసుకుంటాను, మాటకి దేవుడు, మాటకి మేము క్రిస్టియన్, మాటకి మేము దేవుని బిడ్డలు, మాకు దేవుడు సహాయం ఉన్నాడు. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషం విషయం తెలుసా? నేను చూసే ఆ ఇంటర్వ్యూని లాస్ట్గా ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ దాంట్లో ఫోటో పెట్టిందంట. జాబ్ వచ్చిన తర్వాత ఫోటో పెట్టింది. మ్యాట్రిమోనీ అంటే ఈ పెళ్ళిళ్ళు పేరాలంటలా అట్లాంటిది మనకి ఆన్లైన్లో ఒకటి ఉంటుంది అనమాట. మన ఫోటో పెట్టి మన డీటెయిల్స్ ఇస్తే మన ఫోటో చూస్తున్న అబ్బాయి గలలో మనకు ఫోన్ చేస్తారు. అది పెళ్లి సంబంధాలు చూస్తే చిన్న సైట్ అనమాట అది. ఆ మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టింది. ఆ ఫోటో ఈ అమ్మాయి ఏం పెట్టింది? నాకు ఆల్రెడీ పెళ్ళయింది, బిడ్డ పుట్టి చనిపోయాడు, భర్తను వదిలేశాడు, ఇప్పుడు నేను విడాకులు తీసుకున్నాను, నా పరిస్థితి, నా చదివి ఇదే పెట్టిందంట. పాపం క్యాష్తో పాటు పెట్టింది, ఏం దాచుకోకుండా పెట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇంగ్లాండ్ దేశం నుంచి ఫోన్ వచ్చిందంట. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడి నుంచే? ఇంగ్లాండ్, ఇంగ్లీష్ అతను, ఫారినర్. అతను కూడా పెళ్ళయిందంట. ఆ అమ్మాయి గందరగోళం చేసి అతను ఇబ్బంది పెట్టి, ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళిపోయి తన దగ్గర నెలకి 70,000 అడుగుతుందంట. ఇప్పుడు విసిగిపోయి చచ్చిపోదాం అనుకున్న సమయంలో, ఇక నాకు మా తెల్లోళ్ళే వద్దు, నాకు ఇండియా వాళ్ళు కావాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరు కావాలి నాకు? భారతదేశంలో ఉండే స్త్రీలు కాస్త గుట్టుగా ఉంటారు, మంచి వస్త్రధారణ ఉంటుంది, ఈ ఎగస్ట్రాలు ఉండవు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ దగ్గర భక్తి భయం ఎక్కువ అని ఆయన భారతదేశం అమ్మాయిల కోసం చూస్తున్నాడు ఆయన. ఈ అమ్మాయి ఎట ఉంది? ఏదో ఎవడోకొళ్ళే గంట అసలు నాకు పెళ్ళే వద్దంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదంట. ఫోటో పెట్టింది. ఈ ఫోటో చూసి అతను ఫోన్ చేశాడు. వీళ్ళిద్దరు కొంతకాలం మాట్లాడుకున్నారు, ఒకరి విషయాలు ఒకరు పూర్తి చెప్పేసుకున్నారు. లాస్ట్కి ఏమైందంటే, ఆ నుంచి బయలుదేరి 2వ వారం కల్లా దిగేసాడంటే, ఇక్కడ దిగేసి టకటకటగా మాట్లాడుకొని 4 రోజుల కల్లా గ్రాండ్గా పెళ్ళి అయిపోయింది. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు 2 ఎకరాల స్థలం కొని వాళ్ళ సొంత ఊర్లో ఇల్లు కట్టి, అదేదో అంటే నేను ఆశీర్వాదం అని భౌతిక గురించి చెప్పట్లేదు, ఆత్మ సంబంధమైన భక్తి ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తాయంట. నేను ఎక్కడో దెబ్బతిన్న చీరాల్లో ఉన్న ఆడపిల్లని దేవుడు దేశాలు దాటించి, ఖండాలు దాటించి, ఎక్కడో అతను ఎవరంటే కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత. అతను 2 కంపెనీలు నడిపిస్తున్నాడంట. ₹1,00,00,000 ఆదాయం, సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయం. మంచి భార్య దొరకలా. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టేశాడు దేవుడు. వాళ్ళ అత్తోళ్ళు, వాళ్ళ ఆడబిడ్డలు తెల్లగా ఉంటారు, వాళ్ళలో ఈ అమ్మాయి ఒకటే నల్లగా ఉంటుంది. మన కవర్లో వాళ్ళకి ఎంత ప్రేమ తెలుసా ఈ అమ్మాయి అంటే? వాళ్ళందరూ ఫోటోలు చూపిస్తే నాకు కూడా అనిపించింది, నా కూతురు కూడా నువ్వు తీసుకెళ్తావు నాయన, దేవుని చిత్తం అయితే నాయన, నీకు అసాధ్యమైంది ఏముందలే నాయన, నువ్వు ఏదైనా చేయగలవులే తండ్రి. ఆశపడటం తప్పులేదులే, నువ్వు ఏదైనా చేయగలవు ప్రభువా. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పడిపోయిన వాళ్ళు తీసుకెళ్ళి నువ్వు దేశ శిఖరాల మీద కూర్చోబెడతావు. ఇప్పుడు డబ్బుకి కొదువు లేదు అసలు, ₹1,00,00,000. ఒకప్పుడు అమ్మాయి పేదరికం ఎంత, చాలా చదివించడం కూడా శక్తి లేక పని చేసుకుని డబ్బులు కట్టుకుందంట, అంత పేదరికం. బిడ్డలారా, మన పిల్లల ఉద్యోగాల గురించి మనం టెన్షన్ పడకూడదు. చదివే పిల్లలారా, యవనస్తులారా, మీరు కూడా టెన్షన్ పడకూడదు. ఆయన అనుకుంటే లక్షల మార్గాలు తెరిచి మనకి సహాయం చేస్తాడు. మన సహాయకుడు మామూలు మనిషి కాదు,
మన సహాయకుడు ఎవరంటే సృష్టికర్త. ఆయన సృష్టించిన వాడు మన కొరకు ఎన్ని ద్వారాలైనా తెరస్తాడు యేసునామంలో. ఇప్పుడు మన ఎఫ్ఎఫ్రా జయదేవి వీళ్ళందరూ ఫారిన్లో ఉన్నారనుకో, ఇంకో పాప వీళ్ళందరూ ఫారిన్ పోయి జాబులు చేస్తారనుకో, మనం మందిరం ఎంతలే కట్టాలా? సంవత్సరంకి ఒకసారి మనం ట్రిప్ వేసుకోవాలి. ఇంకా అందరివి ఎట్ట మన బిడ్డలు అంటే వేసాలు పంపిస్తుంటారు మనకి. సంవత్సరంకి ఒకసారి ఎక్కి అమెరికాకు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో ఉన్నారనుకో, ఒక సంవత్సరం ఒక దగ్గర పోయింది. సార్ జరుగుతాయంటవా? నమ్మచ్చా? యేసునామములో నీ మైండ్ మారును గాక. దేవుడు నీకు నమ్మకం కలిగినట్లుగా దేవుడు నేను నడిపించను గాక. ఇన్ని మన కళ్ళ ముందు జరుగుతుంది. ఆ అమ్మ ఏమంటుందంటే, నేను కృంగిపోయినప్పుడు, నేను దిగులు పడిపోయినప్పుడు, నా జీవితం వ్యర్థమైపోయినప్పుడు మా అమ్మ మాటిని మా మామ కొడుకుని చేసుకున్నాను. మా అమ్మ మాట నా అప్పుడు ఇబ్బంది అయింది కదా, ఇప్పుడు మీరు నా మాట వినడమా అని చెప్పా. అప్పుడు మా అమ్మలు నా మాట విన్నారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను వ్యర్థం చేయలేదని దేవునికి ఎంత మహిమకరంగా మాట్లాడిందంటే, ఏడస్తా చెప్పిన సాక్ష్యం అన్న, ఏడస్తా చెప్పిన అమ్మాయి సాక్ష్యం. చాలా చిన్నపిల్ల. నాకు ఎంత సంతోషం వేసిందంటే, నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు చూస్తున్నావు ఒక్కొక్కరిని. అందుకే బైబిల్ ఏముందంటే, యథార్థవంతులకు ఆయన ఏ మేలును చెయ్యక మానడు అన్నది బైబిల్లో. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. దెనక పలకరించేటవాడు లేపిగిలి. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయకుండా మానడు. కాబట్టి బిడ్డరా, నేను ముగిస్తా. 35 నిమిషాలు నేను స్టార్ట్ చేసి 5 నిమిషాలు ఆపేస్తాను. నా దేవుడు నమ్మదగిన వాడక్క, నీ దేవుడు నమ్మదగినవాడు. నువ్వు ఆరాధించే దేవుడు మానవుడు కాదు, సృష్టికర్త. మనకు కోట్ల రూపాయలు ఏం వద్దు మనకి. మన బిడ్డలు భవిష్యత్తు ఆయన చూసుకుంటాడంతే. మన సేవ ఆయన చూసుకుంటాడంతే. మన సంఘాలు ఆయన చూసుకుంటాడంతే. నీ కుటుంబం ఆయన చూసుకుంటాడంతే. నువ్వేం చెప్పాలి తెలుసా? యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. చెప్పండి, యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. ఈ మాటని ఇప్పుడు మీరు 3 సార్లు చెప్తే నేను వాక్యం ముందుకు పోతా. 3 సార్లు చెప్పాలి మర్యాదగా. ఏమని? యెహోవా నాకు ఆధారం, నేను భయపడను అనే సంగతి గట్టిగా చెప్పాలి. రెడీ? 1 2 3 స్టార్ట్, గో. చెప్పు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎట్లా చెప్పాలంటే, యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. ఇది ఎట్లుండాలా? టాప్ లేచిపోవాలా? కనికరాజు, యెహోవా నాకు ఆధారం, ఈ అట్ట కాదు. కనికరమ్మా, కనికరం ఎలా చెప్పాలి? కనికరమ్మా, యెహోవా నాకు ఆధారం, నేను భయపడను అని చెప్పాలా? చెప్పు అని. మిమ్మల్ని వదలు నేను చెప్పిన దాకా కానివ్వండి. యెహోవా నాకు ఆధారం, నేను యెహోవా నాకు ఆధారం, నేను యెహోవా నాకు ఆధారం, నేను భయపడను. దేవునికి మహిమ కలుగును గాక. మీ గుండెల్లో ఉన్న భయాలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. అవి రోగాలైనా, అసమాధానమైనా, అప్పులైనా, కన్నీళ్ళైనా, రోదలైనా, నిందలైనా, అవమానాలైనా, బిడ్డల భవిష్యత్తు అయినా, బిడ్డల పెళ్ళిళ్ళైనా, ఏదైనా యేసు నామములో ఈనాటి నుంచి నీ గుండెల్లో నుంచి తొలగిపోవును గాక. ఎవరు నువ్వు? భయానికే భయం పుట్టించేవాడివి. భయానికే భయం పుట్టించే క్రైస్తవులు మనము. ఈ మాట నీ గుండెల్లో ముద్రించబడును గాక యేసు నామములో. ఇప్పుడు మనం పాట పాడదాంలే. పాట పాడితే మీకు ఇంకా ధైర్యం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. భయం 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 భయమేలా, దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. మనముందర నడుచు దేవదూతలు, సౌండ్ పెట్టానా? ముందు సాగిపోవుచుండగా మనతో కూడా. ఇప్పుడు వాయిస్తారు. పెట్టు, ఏం కాదు, పెట్టు. స్తోత్ర గట్టిగా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. భయం 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 భయమేలా,
దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. భయం 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 భయమేలా. దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా. ఇంకో కొంచెం స్లో బ్రదర్. మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా. మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా. అవును. మన ముందర నడచు దేవదూతలు ముందు సాగిపోచుండగా. మనతో కూడా వచ్చుచున్నవాడు మన దేవుడైన యెహోవా. భయం 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 భయమేలా. కరోనా వస్తదని దిగులెందుకయ్యా. అప్పుడు పాట ఇది. భయం 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 భయమేలా. కరోనా వస్తదని దిగులెందుకు తమ్ముడా. స్తోత్రం, చప్పట్లు. హల్లెలూయా. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలి. అది అది ఆమె హుషారుగా హాయి పట్టణం చిన్నదైనా ఇశ్రాయేలుపై జయమొందెను. కారణం అవిధేయత భక్తిహీనత ఇశ్రాయేలులో కనిపించెను. హాయి పట్టణం చిన్నదైనా ఇశ్రాయేలుపై జయమొందెను. కారణం అవిధేయత భక్తిహీనత ఇశ్రాయేలులో కనిపించెను. పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా. పాపమును తొలగించి కన్నీరు విడిచి యెహోషువ ప్రార్థించగా. జయం 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 యెహోషువకు. జయం 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 ఇశ్రాయేలుకు. జయం 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 యెహోషువకు. జయం 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 ఇశ్రాయేలుకు. భయం 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 భయమేలా. దిగులు పడకు భయపడకనే వాగ్దానముందిగా. భయం 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 భయమేలా. కరోనా వస్తదని దిగులెందుకమ్మా. కరోనా పోయింది, చాలా కాలం అయ్యింది. ఇప్పుడు భయాలు దేనికంటే ఆపేయనా. రకరకాల సమస్యలు రకరకాల బాధలతో బాధపడుతున్నావో బిడ్డ, ఇక మీదట నుంచి నువ్వు భయపడకుండా సాగిపోదుగాక. హల్లెలూయా. గట్టి చెప్పు హల్లెలూయా. దేవుని బిడ్డ, భయం మన బయోడేటాలో లేకుండా చేస్తాడు. యేసు కొరకు మనము నిలబడితే. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చూడండి, నేను ముగిస్తా. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యంలో ఏమి రాయబడిందంటే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఆ మాట ఉందా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అక్క ఇంత ఇంత వాక్యం చెప్పినా కూడా వాళ్ళ మందిరం దాటి రోడ్లోకి బాగానే మళ్ళా మూతి ఒక పక్క వంకర పెట్టుకొని మళ్ళా ఫ్యానులో చూసుకొని రాత్రిపూట దిగులు పడతా ఉన్నామంటే, ఇంత దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మన గుండెల్లో భయం పోవట్లేదంటే దానికి ఒకటే కారణం అక్క, నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. అది ధైర్యం ఎవరికి ఉంటుందంటే భక్తి చేసే వాళ్ళకు ఉంటుంది తల్లా. ధైర్యం ఎవరికి వస్తుందమ్మా? ఎవరికి వస్తుంది? భక్తి పరులకు వస్తుంది ధైర్యం. ఒకవేళ మనలో భక్తి లేదనుకో, ఎన్ని వాక్యాలని చెప్పు, ఎన్ని పాటలైనా వాడు, ఎంత హుషారుగా మాట్లాడు, మందిరం దాటి అవతల పెడితే చాలు మళ్ళా భయాలు ఆవరించేస్తాయి. కారణం ఏంటంటే నీలో నాలో భక్తి లేకపోవడం. ఎంత చక్కని మాట దేవుడు రాయించాడంటే ఇక్కడ, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన
ఏ రోజుకైనా నాకు మేలు కలగద్ది అన్న నిరీక్షణకు ఆధారం కాదా? ఎందుకు భయంలో ఉన్నావు నువ్వు యోబు? ఎందుకు భయపడుతున్నావు యోబు? నీకు భక్తి లేదా అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఫ్రెండ్స్. అన్నా, తమ్ముడా, ఒకవేళ నీకు ఇంకా భయాలు పోవట్లేదంటే ఒకసారి నీలో భక్తి చూసుకో, ఒకసారి చెక్ చేసుకో. నీలో భక్తి ఉందా? దేవుడి మీద భయం ఉందా? దేవుడు అంటే భక్తి ఉందా? భక్తి అంటే ఏంది? దేవుడు ఏది చేయొద్దన్నాడో అది ఆపేయాలి, ఏది చేయమన్నాడో అది చేయాలి. పరిశుద్ధత విషయంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. డిఎల్ మూడీ గారు ఐడియా ఉంది కదన్నా, అమెరికా దేశంలో సేవ చేస్తున్న డిఎల్ మూడీ గారు పరిశుద్ధాత్మ శక్తి అనే ఒక పుస్తకం రాశాడు ఆయన. పరిశుద్ధాత్మ శక్తి. నిన్న నేను ఆ పుస్తకం చదువుతుంటే ఆ పుస్తకంలో ఒక మాట రాశాడు ఆయన. ఆయన ప్రతిరోజు ఆ ప్రార్థన చేసేవాడంట. నేను నిన్నటి నుంచి ఆ ప్రార్థన నేర్చుకున్నా. మీరు ఈ రోజు నుంచి నేర్చుకోండి ఆ ప్రార్థన. ఏంటంటే ఆ ప్రార్థన బంధవన్న సలగాలు తగులుతుంది. ఆ ప్రార్థన ఏంటంటే నామకార్థ సేవకుడిగా నేను బ్రతకడం కంటే చనిపోవడమే నాకు మేలు అని ప్రార్థన చేసేవాడంట. చెప్పండి, ఏం చేశాడు ప్రార్థన? నామకార్థ సేవకుడిగా నేను బ్రతకడం కంటే చనిపోవడం నాకు మేలు ప్రభువా, నన్ను చంపేసాయి, నన్ను తీసేసుకో. ఒక గురి లేని జీవితం, ఒక భక్తి లేని జీవితం, ఒక పరిశుద్ధత లేని జీవితం, రోషం లేని జీవితం, నా కొరకు నీ ప్రాణం పెట్టి ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చిన తర్వాత కూడా నేను ఇంకా లోకంలోనే జారిపోయి లోకంలోనే బతుకుతుంటే ఈ నామకార్థ విశ్వాస జీవితం బ్రతకడం కంటే చావడం మేలు నాకు, నేను చనిపోవడం మేలు తండ్రి అని ప్రార్థన చేసేవాడంటమ్మా. నిజంగా దాని అర్థం తెలుసుకొని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎంత సంతోషపడిపోతారో తెలుసా? ఇప్పుడు మన మందిరం ముత్తుకూరులో పరిచయం స్టార్ట్ అయ్యి 13 సంవత్సరాలు అయింది. మీరు వచ్చి ఒక 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండొచ్చు. 8 సంవత్సరాల నుంచి నామకార్థ జీవితం అనుకో, బతకడం కంటే చచ్చిపోవడం మేలు. మనం ఎందుకు, దేనికోసం బతకాలి? మాటల్లో పరిశుద్ధత లేదు, చూపుల్లో పరిశుద్ధత లేదు, క్రియల్లో పరిశుద్ధత లేదు, జీవిత నడవడికలో పరిశుద్ధత లేదు. సరసాల మాటలు బాలా, బూతు మాటలు బాలా, కోపం బాలా, తగాదాలు పోలా, దేవుని నామానికి అవమానం తీసుకురావడం పోలా. మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషించబడుతుందని దేవుడు చెప్తున్నా. మన ఇంట్లో సినిమా పాట సౌండ్ వినపడుతుంది, మన ఇంట్లో సినిమాలు వినపడుతున్నాయి, మన ఇంట్లో లోక సంబంధమైన మాటలు వస్తున్నాయి. కష్టం కన్నీళ్ళు వచ్చినాయి అంటే అన్ని జనుల కంటే ఘోరంగా పోయి తిరుగుతున్న ఊర్ల మీద పడి బతకడం చచ్చిపోవడం మేలు కదక్క. ఎవరి కోసం బతకాలి? దేనికోసం బతకాలి? దేవుడు ఎంత బాధపడుతుంటాడు మన విషయంలో. నిన్ను బదులు నీ అన్నదమ్ముళ్ళు లెక్కజల్ని పిలుచుకోండి, ఎంత బాగుండే దేవుడికి. వాళ్ళందరిని వదిలేస్తే నిన్నెందుకు పిలుచుకున్నాడు దేవుడు? నువ్వైతే కరెక్ట్గా నిలబడి వాళ్ళందరిని ఆయన దగ్గర మళ్ళిస్తామని కదా నిన్ను పిలుచుకుంది ఆయన. నీ చిన్నమ్మలకి, పెదమ్మలకి, చిన్నమ్మలకి, చెల్లెలకి, అక్కలకి లేదు రక్షణ. నిన్ను పిలుచుకున్నాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు, నీకు రక్షణ ఇచ్చాడు. ఎంత ప్రేమించుంటే నీకు రక్షణ వచ్చింది. అసలు రక్షణని కోట్లు పెట్టుకుంటే వస్తుందా? ఇప్పుడు అదానీ గారు, టాటా బిర్లా సంస్థలు కానీ, లేకపోతే ఆయన అనిల్ అంబానీ, వీళ్ళందరూ లక్షల వేల కోట్లు ఉన్నాయి. ఒక 1000 కోట్లు ఇస్తే రక్షణ దొరకద్దానా? 1000 కోట్లు డబ్బు ఇస్తే రక్షణ దొరకద్దా? 1000 కోట్లు కాదు, కోట్ల 1,00,000 కోట్లు డబ్బు, ఎన్ని కోట్లు పెట్టినా ఈ రక్షణ భాగ్యం అందరికీ దొరకదు. నా తండ్రి మీకు కృప చూపితే తప్ప మీరు నా దగ్గర రాలని చెప్పాడు దేవుడు. మనందరం దేవుని ద్వారా కృప పొందుకున్నాం. ఏ దేవుడు? యేసయ్య కాదు, యేసయ్య మన తండ్రి ఉన్నాడే. మొత్తం ముగ్గురు కదా, ఒకడే ముగ్గురు. ఈ ముగ్గురులో మొదట ఆయన తండ్రి. ఆయన ఇంతవరకు ఎవరు చూడలా. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సు అమరుడై, ఏమనే ఆది నుంచి ఉన్నవాడు, శాశ్వత కాలం, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నటువంటి ఆ దేవాది దేవుడు, తండ్రి దేవుడు నిన్ను నన్ను కోరుకొని యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని పిలుచుకున్నాడు దగ్గరికి. లెక్క అడగకుండా మన పాపాలు క్షమించాడు. కోట్ల సంవత్సరాలకు ముందే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకొని టైం వచ్చినప్పుడు నిన్ను నన్ను పిలుచుకుంటే, రక్షించబడి బాప్తిసం పొంది యేసురక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితం చేస్తా కూడా ఇంకా హాన్స్ ప్యాకెట్లు మానకుండా, ఇంకా సిగరెట్లు మానకుండా, బీడీలు మానకుండా, ఇంకా తాగుడు మానకుండా, బూతులు మానకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, ఆదివారం పూట మాత్రమే వచ్చి చచ్చిపోయే కంటే అసలు ఆ బతకడం దేనికి? చచ్చిపోతే పోదా? మనం ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నామకార్థ విశ్వాసగా బ్రతకడం కంటే చనిపోవడం నాకు మేలు. నన్ను పిలుచుకున్నందుకు నీకు సంతోషపెట్టే భక్తి చేయాలి తండ్రి. నన్ను పిలుచుకున్నందుకు నా తల్లిదండ్రులు కూడా రక్షణ లేదు, నా ఒక్కడికే ఇచ్చావు, నా ఒక్కదానికి ఇచ్చావు. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తే నాకు దొరికింది ఈ భాగ్యం. యాకోబుని ఎక్కడ నడిపిస్తుంటే యాకోబునికి ఆ భాగ్యం అర్థమవుతుందో లేదో తెలియదు, నాకు తెలియదు.
యాకోబుని అర్థం చేసుకోవాలా. కోట్ల మందికి లేని భాగ్యాన్ని ఆయన సన్నిధిలో నిలబడి నడిపించే భాగ్యం యాకోబునికి దేవుడు ఇచ్చాడు. ప్రతి ఉదయాన్ని ఆడవాళ్ళ దేవుడి దగ్గర నాకు ఏం భాగ్యం ఉంది కాబట్టి నాకు ఈ కృప ఇచ్చావు తండ్రి, నేను ఏమి నచ్చాను నీకు, నాలో ఏం మంచితనం ఉంది కాబట్టి నాకు ఈ భాగ్యం ఇచ్చావు. నువ్వు ఒక 30 మంది ముందుకు నిలబడి నీ మాటలు చెప్పడానికి ఒక సేవకుడు నన్ను కోరుకున్నావే, నేను ఏమి భాగ్యం ఉందయ్యా, నాలో ఏం మంచితనం ఉంది. మంచితనం లేని నాకు కృపనిచ్చి ఇంత నిలబెడితే ఇంకా రాత్రుల పూట గంటలు ఫోన్లు చూస్తున్నానే 12 గంటల దాకా, రాత్రి 1 గంట దాకా ఈ బతకడం కంటే నేను సావడం మేలు. నేను బ్రతికితే నిన్ను సంతోషపెట్టి బతకాలా, నేను బతికితే నేను ఆనందింపజేసి బతకాలా. ఏ జబ్బు పెడతావో నాకు తెలీదు, నొప్పి తగలకుండా తీసేసుకున్నాను, నన్ను బతకని బాకు ప్రభువా అని నేను రాత్రి నుంచి ప్రార్థన చేస్తాను. నిన్నటి నుంచి మీరు చేయండి, ఈ రోజు నుంచి. తల్లి అమ్మ, నామకార్థ జీవితం బతకడం కంటే చచ్చిపోవడం మేలు. మనం ఎంత మంచి మాట అది. అలా ప్రార్థన చేశాడు కాబట్టే అమెరికా దేశాన్ని పరిశుద్ధాత్మ శక్తితో కదిలించాడు యేసు నామములో. ఆ ఆశను వాళ్ళని దేవుడు నిలబెడతాడక్క, ఆ ఆశను నిలబెడతాడు దేవుడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎందుకు అవిశ్వాసం మాటలు వస్తున్నాయి నోటికి? ఏందో నా కర్మ, ఈ మాటలు మనకు మాటికి వస్తున్నాయి అంటే నీలో భక్తి లేదు, నాలో భక్తి లేదు. భక్తి తగ్గినప్పుడే మనకి భయము, అవిశ్వాసం మాటలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, నీతిమంతులు సింహం వలె ఎట్లుంటారు? నీతిమంతుల సింహం వలె. నీతిమంతుల దగ్గరకు పోయి, ఇప్పుడు మా బాంధవ నీతిమంతుడు అనుకో, బాంధవేనా నీతిమంతుడు గారు మీరు సింహంలాగా ధైర్యంగా ఉండాలా అని చెప్పండి పోయి నీతిమంతులు చెప్పండి పోయి మీరా సింహంలాగా ఉండమనే అని చెప్పాడు బైబిల్లో దేవుడు. ఏమన్నా నీతిమంతులకు ఎవరు చెప్పలే, భక్తి పరులకు ఎవరు చెప్పబలే. వాళ్ళ భక్తే వాళ్ళకి ధైర్యం పుట్టిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు కలిగి ఉన్న రోషమైన భక్తే వాళ్ళు చేస్తున్న దేవుని కోసం నడుంగట్టుకున్నారే. గంట కంటే ఎక్కువ చూడకూడదు ఫోన్. నేను చూస్తే వాక్యమే చూడాలా, చూస్తే పాటలే చూడాలా, సినిమాలు కనపడి ఏ ఛానల్ అయినా అన్సబ్స్క్రైబ్ చేయాలా, హిస్టరీ ఆపేయాలా, నా కంటికి దేవుని ఛానల్లే కనపడాలా, అవి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటా. టైం ఉంటే దేవుడియే చూస్తా, లేకపోతే దేవుడితో గడపతా అని తీర్మానాలు చేసుకొని రోషంగా మండతారే, వాళ్ళు దేవుడికి ఉపయోగపడతారు. వాళ్ళకు వస్తుంది ధైర్యం, వాళ్ళకుంటుంది ధైర్యం. అంతేగాని సచ్చుబడిపోయి చచ్చు భక్తి చేస్తా అటు ఇటు లోకంలో కలిసిపోయిన నీకు నాకు 24 గంటల భయం కాకుండా ఇంకేముంటుందక్క? ఏముంటుంది చెప్పండి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఒకసారి సరిచూసుకోండి. ఎక్కడైనా పడిపోయి ఉంటే నిలబడండి అక్క, త్వరగా నిలబడండి. నిన్ను కోరుకున్నాడు దేవుడు, నిన్ను ప్రేమించాడు దేవుడు. అక్క నువ్వు రక్షించబడ్డావంటే నీ వల్ల కలిగింది కదా, ఇది కోట్ల సంవత్సరాల క్రితమే నిన్ను కోరుకొని ప్రేమించిన దేవుడు సమయం వచ్చినప్పుడు నిన్ను పిలుచుకున్నాడు. తెలుసా ఎంత భాగ్యం దొరికింది మనకి, ఎంత భాగ్యం దొరికింది. ఆ దైవజనులుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏం చెప్పండి, ఏం చేయాలా? నామకార్థ విశ్వాసిగా నేను బతకడం కంటే చనిపోవడమే నాకు మేలు. నామకార్థ సేవకుడు నేను బతకడం కంటే చనిపోవడమే నాకు మేలు తండ్రి అని ప్రార్థన చేద్దాం బిడ్డలు. కాబట్టి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యం దేని బట్టి వస్తుంది చెప్పండి? భక్తిని బట్టి ధైర్యం వస్తుంది. మన భక్తే మన ధైర్యానికి కారణం అవుతుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఏ అయితే ఇంకా నీలో చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని ఈరోజు ప్రభు దగ్గర ఒప్పుకొని, అక్క మన దేవుడు ఎంత ప్రేమగలడు అంటే, తెలుసో తెలియకో చేశానయ్యా, ఇక చేయనన్నావు అనుకో క్షమించేస్తాడు నిన్ను. ఎందుకు చేసావు? అసలు దేవుళ్ళో ఉన్న మంచి తత్వం ఏంటంటే, రెండో రాకడు వచ్చేదాకా ఎవరిని లెక్క అడగడు. అంతే, భూమి మీద ఎవరిని లెక్క అడగడు. ఏదైనా లెక్క ఉంటే అక్కడ మనం పరలోకం వెళ్తామే, లేదా మన తీర్పులోకి అప్పుడు లెక్క అడతాడు. ఇక్కడ అసలు ఎవరిని అడగడు. ఎంత ప్రేమ కలిగితే, ఎంత ప్రేమ కలిగి దేవుడు కాకపోతే. కాబట్టి మనసు మార్చుకోవాలి. ఇంకా టైం ఉంది మనకి, ఇంకా సమయం ఉంది. లేట్ చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు బిడ్డ. వయసు అయిపోతా ఉంది. నడుంగట్టుకో ఈ రోజు నుంచి. భక్తి కొరకు మనం నిలబడగలిగితే దేవుడు ఆ ధైర్యాన్ని గుండెల్లో నిండుగా పోస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ చుట్టూ 10,000 మంది కూడుకున్నా కూడా ఆ ధైర్యం ఏంటంటే తెలుసా? పొర్లి ప్రవహిస్తుంటుంది ధైర్యం అంతే మనలో నుంచి. మీకు ఒక విషయం చెప్పి ప్రార్థన చేస్తా. ఇంకా ఒక విషయం చెప్పి ప్రార్థన చేస్తా. ఎలీషా గారు ఒక పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు. దోతాను అనే ఊరిలో పర్వతం మీద ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. దోతానులో ఈ సిరియా రాజు ఎలీషాను పట్టుకురమ్మని సైన్యాన్ని, గుర్రాలను, రథాలను పంపించాడు. వాళ్ళు తెల్లవారి లేచేసరికి ఎలీషా గారు ఉన్న ఇంటిని లేదా కొండని రౌండ్ చేసేశారు. 100,000 రథాలు. హలో హలో హలో, అదే నేను చెప్పేది. అదే, ఈ నిద్రపోనంత వరకు మనకు ఆశీర్వాదం లేదమ్మా. అమ్మా ఇంత బాధపడుతుంటే మీకు ఎట్టవుతుందమ్మా? అయ్యలారా, 1000 మంది గుర్రాలు, రథాలు వచ్చి దోతాను కొండని, పర్వతం చుట్టుముట్టేశారు.
పొద్దునే ఎలీషా దగ్గర పనిచేసే పరిచారకుడి పేరు ఏం పేరు? బంధవేనా? ఎలీషా పరిచారకుడి పేరు ఏం పేరు చెప్పండి? గెహజీ. గెహజీ ఉదయాన్నే బయటకు వచ్చి చూశాడట. చూస్తే గుర్రాల దగ్గర వచ్చేస్తున్నాయి. మొత్తం వందల వేల మంది సైనికులు అద్దరుపోయి పరిగెత్తు. అయ్యా ఓ నా తండ్రి, ఓ పాస్టర్ గారు, ప్రవక్త గారు, ఎలీషా గారు, 2 నిమిషాలు తుత్తు నరికేస్తారు నిన్ను, నన్ను నరికేస్తారు. రే అబ్బా ఊరికే అవిశ్వాసం మాట సైతాన్ కా బేటా, కావాలంటే చూడయ్యా 2 నిమిషాలకల్లా నరికేస్తా అంటున్నాడు. రే నరకడం తప్ప ఇంకేం రాదు నోటికి మాటలా. ఏమైందిరా? ఒక్కసారి బయటకు వచ్చి చూడు నాయనా, సిరియా మరి ఎవరో మొత్తం మీద శత్రుల సైన్యం ముట్టేసింది. నాకు తెలిసి నువ్వే, నీతో చేరిందాక నేను కూడా అవుట్. ఈరోజు నా కూతురు ఇంకా పెళ్లి చేయలే. కూతురు పెళ్లి చేసి వచ్చినా బాగుండేది. ఎవరైనా నీ దగ్గరకు పరిచయకు వచ్చాను చూడు ఆయన, వచ్చి అని లోపల అనుకుంటున్నాడు, బయటకు అలా అయిపోయింది. ఈరోజుతో మనది అవుట్. నరికేస్తా. నర్మాయ్ ఒకసారి కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. ప్రభువా, నా తండ్రి యెహోవా, నీవు నాకు అనుగ్రహించిన రక్షణ కన్నులారా వీడు చూసేటట్లు వీడి గుడ్డి కళ్ళు తెరువు అన్నాడు. హే కళ్ళిరువా చేసిన గారు పైకి చూడరా. పైకి చూస్తే వాళ్ళ చుట్టూ ఎంత ఆ ఇంట్లో నుంచి పైకి చూస్తుంటే దగ్గ మెరుస్తూ అగ్ని వంటి రథాలు, గుర్రాలు, లక్షల సైన్యం ఎంత ఎత్తు చూసినా కనపడతా ఉన్నారు. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని సైనికులు, దేవదూతలు. ఓ ఏమో మామూలు సైన్యం కాదు. ఎలీషా గారు, మీరింత ధైర్యంగా ఉండటానికి కారణం ఇదా? అయ్యా నాకెందుకు కనపడలేదు? భక్తి లేదురా బచ్చా. మనం ఎవరు అంటే ఆదివారం సాయంత్రం కొత్త సినిమాలు మానలేని బచ్చాలమే, హాన్సి ప్యాకెట్లు మానలేని బచ్చాలమే. బచ్చా గుడ్డి కళ్ళు పోవాలంటే ఆ సీసాలు మానేయి. బచ్చా ఆ రథాలు కనపడాలంటే, సార్ ఎవరు తెస్తున్నారు సార్? మీరా మమ్మల్ని తిడుతున్నారు కదా? మిమ్మల్ని కాదు, ఎవరిని తిడుతున్నాను నేను? ఎలీషా పరిచారకుని తిడుతున్నా. ఒరే బచ్చా, నీ గుడ్డి కళ్ళు పోయి మంచి కళ్ళు రావాలంటే సీరియళ్ళు, సినిమాలు, జబర్దస్తులు మానేయి. సార్ ఆ రోజు జబర్దస్తులు ఆడుండి, ఈ రోజుల్లో అటు కలపదాంలే లింక్, మిమ్మల్ని కాదులే. ఎందుకు మీకు అట్లా అనిపిస్తుంది ఊరికే? ఒరే బచ్చా, నీ గుడ్డి కళ్ళు పోవాలంటే వడ్డీ వ్యాపారాలు మానేయి. ఒరే బచ్చా, నీ గుడ్డి కళ్ళు పోవాలంటే ఈ రోషం లేని భక్తి, శివుని ఎత్తులు లేని భక్తి, లోకము పాపం కలిసిమెలిసి బతుకుతున్నావే, ఇది మానేరా. అప్పుడు నీ కళ్ళు తెరవబడితే, ఇది ఈ రోజే కాదు, ప్రతి క్షణం ఈ రథాలు, గుర్రాలు, దేవుని సైన్యం మనతోనే ఉంటుందిరా బచ్చా అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అలాగండి పాస్టర్ గారు, ఈ ఆన్సి ప్యాకెట్లు వేసుకుంటే ఉండదా మన కళ్ళు గుడ్డి కళ్ళ? అవునరా నాన్న, నువ్వు వదిలే. అబ్బా ఏంది పాస్టర్ గారు, ఇంతమంది జనాభా, ఇన్ని అగ్ని రథాలు, గుర్రాలు, సైన్యం, రాని చూసుకున్నాం. అప్పుడు ధైర్యం వచ్చేసింది అబ్బాయి గారికి. అది చూసేలాగా ధైర్యం వచ్చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంటి వాకిట్లోకి వచ్చారు. లోపలికి రాగానే వాళ్ళ కళ్ళు గుడ్డి అయిపోయినాయి వాళ్ళకి. ఎలీషా గారు ఏమన్నారు? వీళ్ళ కళ్ళు అందత్వంతో మొత్తబడును గాక అన్నాడు. అంతే. లక్షల వేల మంది సైనికులు వచ్చారా, 100 సైనికులు వచ్చారా, అందరు గుడ్డి కళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఇంకా కత్తులు పట్టుకు అంటే వచ్చిన వాళ్ళు, అయ్యా బాబు, అయ్యా ఇది గోడాడు నాయన, అయ్యా ఇదేంది నాయన, ఇది ఎవరు నాయన, మేము ఏడున్నాం నాయన అంటున్నారు వాళ్ళే. అప్పుడు ఎలీషా గారు వచ్చి వాళ్ళు చేయబట్టుకొని, మీరు ఎవరిని ఎత్తుతున్నారు, ఎవరు కావాలి మీకు? అయ్యా మాకు ఎవరు కావాలంటే వాడు ఉన్నాడే షాడిస్టోడు, ఎలీషా ప్రవక్త, వాడు కావాలి మాకు. అతను నిన్నే వెళ్ళాడు, నేను చూపిస్తారండి అతని చెప్పి ఎలీషా ప్రవక్త వాళ్ళు చేయబట్టుకొని నేరుగా ఇశ్రాయేలు రాజు నగరం తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలు రాజు పరిపాలిస్తున్న ఆ కోటలో తీసుకుని వెళ్ళి అందరు నిలబెట్టి, దేవా ఇప్పుడు వీళ్ళు కళ్ళు తెరవబడును గాక అని ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచి చూసేసరికి రాజు, సైనికులు కత్తులు కట్టుకొని మొత్తం రౌండ్ వేస్తున్నారు. బావా ఈడెవడో కానీ మన చేతులు పట్టుకొని నేరు ఏడ తీసుకొచ్చాడంటే సింహాల భూమిలో తీసుకొచ్చాడరా. ఈ రోజుతో నువ్వు అవుట్, నేను అవుట్. ఒరే అవసరం మనక? ఆ కళ్ళు పోయినప్పుడు అనుకోవాలి, యెహోవా దేవుడితో పని కాదురా నాయన. ఒరే ముందుగానే చెప్పారు, ఒరే మీరు పోయేది ఎలీషా ప్రవక్త దగ్గరకు రా, అతడు మామూలు భక్తిపరుడు కాదురా, అతడు ప్రార్థన చేస్తే సచ్చినోళ్ళు లేస్తున్నారా, అతనితో వారి దేవుడు ఉన్నారా. వాడు మనకే కాదు, అతను మనకే కాదు,
అదిగో సిరియా సైన్యాధిపతి, ఒకప్పుడు మన సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగాన్ని బాగు చేసిన ప్రార్థనా వీరుడు, అతని దగ్గర పెట్టి కాస్త జాగ్రత్త పోవాలని ఎంతమంది చెప్పినా రే పుడింగే అయిపోయి ఈరోజు అవుట్, ఈరోజుతో నువ్వు అవుట్, నేను అవుట్. అప్పుడు ఇశ్రాయేలు రాజు అంటున్నాడు ఎవరితోటి, ఎలీషా ప్రవక్త, అయ్యా నాయనా తండ్రి నాయనా కొట్టమంటావా, దెబ్బకు లేసేయమంటే వెళ్ళే చెప్పు అన్నాడు. అప్పుడు ఎలీషా గారు అన్నారు, అమ్మాయికులు నాయన వీళ్ళని కొట్టకూడదు, వీళ్ళకి నువ్వు క్రొవ్విన దూడ మాంసం వండు. ఏం మాంసం వండు? క్రొవ్విన దూడ మాంసం వండి పుష్టిగా భోజనం పెట్టి సంతోషంగా వదిలేయాలని అన్నాడు. అంటే దాని అర్థమైంది, మన మీదకి వ్యతిరేకంగా ఎవరైనా కనుక లేస్తే మనం వాళ్ళ మీద సంచులు ఎత్తుకొని పంచులు ఎత్తుకొని చీరలు ఎత్తుకొని పోకూడదు. మన మీదకి లేచే శత్రువులకి భోజనం పెట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన మీదకి లేచిన వాళ్ళ మీదకి మనం ప్రేమ చూపించాలా. నాయన బీఫ్ మాంసం వండి పెట్టారు, ఆ అన్నం తినేకి వాళ్ళకి కనిపిస్తుంది, రే మన బతుకులో ఒక బతుకేనా, అసలు శత్రువులకు మనం దొరికితే బతకనిస్తారా, వీళ్ళేందిరా మనకు భోజనం పెడతారు, ఇది మామూలు భోజనం కాదు, తిని ఎంతకాలం అయిందిరా నాయన, మెత్తగా ఉందిరా తండ్రి, బీఫ్ ఎంత బాగుందిరా. అమ్మ ఇక్కడ ఎవరైనా బీఫ్ తినకపోతే, బీఫ్ అంటే ఆవు మాంసం తినకపోతే, ఆవు మాంసం అంటే మన వాళ్ళు ఎట్లంటారంటే అబ్బచ్చి సైతాన్ బేట. అబ్రహాము గారు తన దగ్గరికి దిగి వచ్చిన దేవదూతలు, ఆ దేవదూతల్లో ఒక దేవదూత సాక్షాత్ ఇప్పుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు వారే. ఆమె చెప్పండి గట్టిగా. ముగ్గురు దేవదూతల్లో ఒక దేవదూత మన ప్రభు యేసయ్య, ఇద్దరు దూతలు అనమాట. వీళ్ళిద్దరు దూతలు లోతు దగ్గరికి వెళ్ళారు. ఆ అబ్రహాంతో నిలబడి మాట్లాడుతూ ఉన్న యెహోవా దూత మన ప్రభు యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో ఒక మనిషిగా భూమి మీద దిగొచ్చి అబ్రహాము వడ్డించిన క్రొవ్విన దూడ మాంసం తిన్నాడు. సైతాన్ బేటాలారేనని మాట. కాబట్టి బీఫ్ అంటే అనబాకండి, నెమ్ము వచ్చిందనుకో రేపు డాక్టర్లు అదే పెట్టమంటారు నీకు, రేపు సరిపోద్ది. నెమ్ము ఎముకలు పడపడపడి ఇరిగిపోతున్నాయి అనుకో, బీఫ్ పెట్టండి అని చెప్తారు వాళ్ళే. పరలోకమందున్న దేవాతి దేవుడు తిన్న మాంసాన్ని తినండి అంటే మూతులు తీసుకుంటా ముక్కులు తీసుకుంటా ఉంటారు. అల్లది కానీ తినమంటే బలి తింటారు. మళ్ళీ అల్లది అది చెప్పండి, అదేందనేది అల్లది ఊరంతా తిరిగేది కానీ తినమంటే. కోళ్ళు ఏం బలం ఉందో నాకు అర్థం కాదు. కోళ్ళు ఏం తింటాయన్నా, ఏం తింటాయి కోళ్ళు? కోళ్ళు రావు తింటారు, కోళ్ళు తప్ప ఇంకేం తినమన్నట్టుగా. తినండి, మర్యాద దొరికితే తెచ్చుకొని కేజీ 2 కేజీలు తినండి, బలం పొందండి, నా మాట తినండి. ఈ మూతిలిరుపుళ్ళు మోతిలిరుపుళ్ళు తీసేయండి, కులాలు క్యాస్ట్లు ఇవన్నీ యేసు రక్తంలో కడగబడిపోవును గాక. మీరు తినండి, నాకు పెట్టండి యేసు నామములో. మర్చిపోబాకండి ఈ మాటని. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ఎలీషాకు కలిగిన ధైర్యం, ఎలీషా చూసుకున్న ఆ అండ, అటువంటి ధైర్యం మనకు కూడా కలగాలని భక్తి. చెల్లెల లాస్ట్ మాట, ఇంతవరకు చేస్తే చేసావు ఇంతవరకు చేస్తే చేసావు, టైం లేదు, ఒప్పుకో, దేవుడి దగ్గర క్షమాపణ అడుగు. తండ్రి నన్ను క్షమించయ్యా, తెలుసో తెలియకు చేశానయ్యా, నిజమేనయ్యా, నామకార్థ భక్తి నాది, పేరుకే నిజమే, బ్రతికితే నమ్మకంగా బతకాలి మీద నుంచి మా సేవకుడు చెప్పినట్టుగా, లేకపోతే నన్ను తీసేసుకో, నన్ను భూమి దున్నిపోకని హృదయపూర్వకంగా కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకోండి. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఇప్పుడే మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతుడిని పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు. ఈ రోజు నుంచి జాగ్రత్తగా సాగి వెళదాం. నీ భక్తే నీకు ధైర్యం ఇస్తుందని మాత్రం మర్చిపోబాకు. నీ భక్తి వల్లే నీకు ధైర్యం వస్తుంది తప్ప వేరే మాటల వల్ల నీకు రాదు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.